sample space. The set of all possible outcomes of a random experiment is known as the sample space and is denoted by S. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చేటువంటి అవుట్కమ్స్ అన్నింటినీ కూడా సెట్గా తీసుకుంటే ఏ ఒక్కదాన్ని వదలకూడదు, మొత్తం వచ్చేటువంటి అన్ని అవుట్కమ్స్ని ఒక సెట్ కలెక్షన్గా ఒక సెట్గా తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్. ఇన్ అదర్ వర్డ్స్, sample space is the set of all exhaustive cases of the random experiment. ఆ random experiment లో ఉన్నటువంటి మొత్తం టోటల్ అవుట్కమ్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. The outcomes of the experiment are also known as sample points. ఈ అవుట్కమ్స్ మనం శాంపిల్ పాయింట్స్ అని కూడా అంటాం మనం. Mathematically, if even E2 so on En are the mutually exclusive possible outcomes of a random experiment, then the set S is equal to set of E1, E2, so on En is said to be sample space of the experiment. The elements of S possesses the following properties. So sample space ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి మనం చెక్ చేద్దాం. Each EI is outcome of the experiment. అంటే శాంపిల్ స్పేస్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఒక అవుట్కమ్ అవుతూ ఉండాలి. Any repetition of the experiment results in an outcome corresponding to one and only one of the EIs. As in the set theory, repetition అనేది మనం కన్సిడర్ చేయాలి. We shall write n of S to denote the number of elements in the sample points in S. If a coin is tossed at random, the sample space S is equal to H, T. The coin మనం ఎగరేసినప్పుడు మనకి హెడ్ పడవచ్చు లేదా టాస్ పడవచ్చు, రెండు అవకాశాలు ఉన్నాయి. సో శాంపిల్ స్పేస్ లో H, T రెండు ఉంటాయి. సో n of S, నెంబర్ ఆఫ్ S అంతా 2. If 2 coins are tossed, then the sample space is given by, మనం రెండు కాయిన్స్ టాస్ చేసాము అనుకోండి, ఫస్ట్ కాయిన్ మీద H కానీ T కానీ పడవచ్చు, రెండో కాయిన్ మీద కూడా H కానీ T కానీ పడవచ్చు. సో వాటి కాంబినేషన్ HH, అంటే ఫస్ట్ దాని మీద హెడ్ పడ్డం, రెండో దాని మీద హెడ్ పడ్డం. HT, మొదటి దాని మీద హెచ్ పడ్డం, రెండో దాని మీద టైల్ పడ్డం. TH, మొదటి దాని మీద టైల్ పడ్డం, రెండో దాని మీద హెచ్ పడ్డం. TT, మొదటి దాని మీద టైల్ పడ్డం, రెండో దాని మీద కూడా టైల్ పడ్డం. మొత్తం 4 అవకాశాలు ఉన్నాయన్నమాట. n of S is equal to 4, that equal to 2 square. In tossing 3 coins టాస్ చేస్తే ఫస్ట్ కాయిన్ మీద హెడ్ కానీ టైల్ కానీ పడవచ్చు, రెండో కాయిన్ కి హెడ్ కానీ టైల్ కానీ పడవచ్చు, మూడో దానికి హెడ్ కానీ టైల్ కానీ పడవచ్చు. సో వాటి కాంబినేషన్ మనం తీసుకుంటే HHH, HTH, THH, TTH, HHT, HTT, THT, TTH, మొత్తం 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో n of S is equal to 8, 2 In general, in a random class of n coins, n of S is equal to 2 power n. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Here 2 is ఒక కాయిన్ ఎగరేస్తే వచ్చినటువంటి టోటల్ అవుట్కమ్స్. n అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో అది. సో 2 power n అనేది మనం n కాయిన్స్ ఎగరేసినప్పుడు మనకు వచ్చేటువంటి శాంపిల్ స్పేస్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అలాగే మనం ఒక డై వేసామే అనుకోండి, ఒక డై వేస్తే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. సో 6 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక డై వేసినప్పుడు మనకి 6 ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు S is కూడా ఏమవుతుంది, సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6 అవుతుంది. అదే 2 డైస్ వేసాం అనుకోండి మనం, అప్పుడు 2 డైస్ వేస్తే ఫస్ట్ డై మీద ఒక అవుట్కమ్ ఉంటుంది, రెండో డై మీద ఒక అవుట్కమ్ ఉంటుంది. దాన్ని ఒక కోఆర్డినేట్ గా మనం ఇండికేట్ చేసుకుంటే ఫస్ట్ డై మీద అటువంటి అవుట్కమ్ ని ఫస్ట్ కోఆర్డినేట్ కింద, రెండో డై మీద ఉండేటువంటి అవుట్కమ్ ని రెండో కోఆర్డినేట్ కింద మనకు మెన్షన్ చేసుకుంటే మనకి మొత్తం ఎన్ని శాంపిల్ స్పేస్ లో ఎలిమెంట్స్ వస్తాయి. ఫస్ట్ దాని మీద 6, రెండో దాని మీద 6, 6 into 6 36 వస్తాయి అన్నమాట. 6 స్క్వేర్ అయింది అనమాట. 2 సార్లు వేసాం, ఒకసారి ఎక్స్పెరిమెంట్ వేయడానికి ఉండే అవకాశాలు 6, 2 సార్లు వేసాం కాబట్టి 6 స్క్వేర్. 3 సార్లు వేస్తే 6 క్యూబ్ అవుతుంది, 4 సార్లు వేస్తే 6/4 అవుతుంది. సో ఇక్కడ మనం 2 డైస్ థ్రోన్ చేసినప్పుడు శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, S is equal to 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5,
1, 6. Right, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. So on 3, 1, 3, 2, 3, 3, 4, 3, 5, 3, 6. ఇప్పుడు 4 తో కూడా చూస్తే 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6. 5 తో కూడా చెక్ చేసి చూసుకుంటే 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 5, 6. 6 తో చూసుకుంటే 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. టోటల్ 36 అవుట్కమ్స్ వస్తాయి. సో ఎప్పుడు 2 డేస్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ మనం దాని శాంపిల్ స్పేస్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని, శాంపిల్ స్పేస్లో ఉండే ఎలిమెంట్స్ని మనం ఒక సెట్లో రాసేసుకుంటే దెన్ ఏ ప్రాబ్లం చేయాలన్నా దీనికి సంబంధించి ఆ సెట్లో మనం చూస్ చేస్తూ మనం లెక్కన చేయొచ్చు అనమాట. ఈవెంట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపిల్ స్పేస్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ సమ్ అవుట్కమ్స్ సాటిస్ఫై ఏ స్పెసిఫిక్ డిస్క్రిప్షన్ విచ్ వి కాల్ అన్ ఈవెంట్. సో ఈవెంట్ అంటే ఏంటి? శాంపిల్ స్పేస్లో ఉండేటువంటి ఏ అవుట్కమ్ తీసుకున్నా దాన్ని ఈవెంట్ అనేమని చెప్పచ్చు. కాబట్టి దాని వల్ల స్పెసిఫిక్గా ఇలా అవి తీసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవెంట్ అంటే గెటింగ్ ఆల్ ద హెడ్స్ అయినా, లేదా ఎగ్జాక్ట్లీ 2 హెడ్స్ అయినా, అట్లీస్ట్ 1 హెడ్ అయినా, ఈవెంట్ అనేది మనం ఎలా డిస్క్రైబ్ చేసిందో దానికి అనుగుణంగా ఉండేది అవుట్కమ్స్ని ఆ ఈవెంట్స్ కింద మనం చెప్పుకుంటాము. Roughly speaking, an event may be defined as a non-empty subset of sample space. The sample space లో ఉండేటువంటి non-empty subset ని మనం ఈవెంట్ గా చెప్పుకోవచ్చు. If 2 events A and B are said to be disjoint or mutually exclusive, if they cannot happen simultaneously, their intersection is a null set, then A and B are disjoint sets. సో ఏబి అనేవి 2 డిజాయింట్ సెట్స్ అవ్వాలి అంటే వాటి ఇంటర్సెక్షన్ ఏంటి అవ్వాలి? నల్ సెట్ అవ్వాలి. అంటే ఎటువంటి కామన్ ఈవెంట్స్ లేకుండా ఉంటూ ఉంటాయి కనుక అలాంటి వాటిని ఏమని చెప్తాము? డిజాయింట్ సెట్స్ అని చెప్తాము, లేదా డిజాయింట్ ఈవెంట్స్ అని చెప్తాము. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అది మనం చెక్ చేసుకోవాలి. యాక్సిమాటిక్ ప్రాబబిలిటీ డెఫినిషన్. Given a sample space of a random experiment, the probability of occurrence of any event A is defined as a set of function P of A satisfying the following axioms. Axiom 1, P of A is defined is real and non-negative. అంటే P of A అనేది ఎప్పుడు ఎలా ఉండాలి? ఫస్ట్ axiom greater than or equal to 0 గా ఉండాలి. P of S is equal to 1. S అంటే శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్లో ఉండేటువంటి ఈవెంట్స్ అన్నింటి యొక్క ప్రాబిలిటీని మనం యాడ్ చేస్తే ఆన్సర్ 1 రావాలి. నెక్స్ట్ axiom of additivity. If A1, A2, so on AN is any finite or infinite sequence of disjoint events, then P of union I is equal to 1 to n AI is equal to sigma I is equal to 1 to n P of AI. అంటే దీని మీనింగ్ ఏంటి? మన దగ్గర డిజాయింట్స్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వాటి యూనియన్ యొక్క ప్రాబిలిటీ వాటి సమ్మేషన్కి సమానం అవుతుంది. మనం ఇక్కడ సెట్ థియరీ గురించి యొక్క బేసిక్ లాజిక్ బాగా అర్థం చేసుకోవాలి. లెక్క చెయ్యాలి అంటే మనం ఏ బి అనే 2 సెట్స్ అయితే కనుక ఏ యూనియన్ బి అంటే అర్థమేంటి? ఏ యూనియన్ బి అంటే ఏంటంటే an event which represents the happening of at least one of the events A and B. ఏ కానీ బి కానీ బోత్ రెండు కూడా అలా జరిగేదాన్ని ఏ యూనియన్ బి అంటారు. ఐదర్ ఏ అక్కర్స్ ఆర్ బి అక్కర్స్ ఆర్ బోత్ ఏ అండ్ బి అక్కర్స్ అన్న మీనింగ్ ఉన్నప్పుడు మనం ఏ యూనియన్ బి అనే దాన్ని మనం సెట్ ఫామ్ లో రాసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి an event which represents the simultaneously happening of both the events A and B. సో 2 ఈవెంట్లు కామన్ గా ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ తీసుకున్నాం ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్తాను. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? మనకి ఏలోనూ ఉండాలి, అది బిలోనూ కూడా ఉండాలి. ఏ బార్ ఏ డస్ నాట్ హ్యాపెన్, ఏ డస్ నాట్ హ్యాపెన్, ఏ జరగకుండా ఉండేటువంటి దాన్ని ఏ బార్ అంటారు. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్, నైదర్ ఏ నార్ బి హ్యాపెన్స్, నన్ ఆఫ్ ఏ అండ్ బి హ్యాపెన్స్. ఏను జరగకూడదు బిను జరగకూడదు అన్నప్పుడు ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అన్నటువంటి
మీనింగ్ని మనం కన్వే చేసుకుంటాం. ఎప్పుడు కూడా ప్రాపర్టీ ప్రాబ్లమ్స్లో థియరీగా ఇచ్చినటువంటి దాన్ని చదువుకుని దాన్ని మ్యాథమెటికల్గా సింబాలిక్గా సెట్ ఫామ్స్లో మార్చుకోవడం అనేది ద మెయిన్ స్టెప్ అనమాట. దాన్ని తప్పు లేకుండా జాగ్రత్తగా మార్చుకోగలిగాము అంటే ప్రాబ్లం మనం కంప్లీట్ చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, ఏ డస్ నాట్ హ్యాపెన్ బట్ బి హ్యాపెన్. ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. Exactly one of the two events A and B happen. So exactly one of the events ఏర్పడాలి అంటే సింబాలిక్ గా దాన్ని A ఇంటర్సెక్షన్ B బార్ యూనియన్ A బార్ ఇంటర్సెక్షన్ B ఈ సెట్ ఫామ్ లోకి మార్చుకుని ఫర్దర్ అప్లికేషన్ ద్వారా మనం ఆన్సర్ సంపాదిస్తాం. దీన్ని జనరలైజ్ చేయాలి అంటే A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ సో ఆన్ AN అంటే A1 A2 సో ఆన్ AN అన్నింటిలోనూ కామన్ గా ఉండేటువంటి ఈవెంట్ అని అర్థం. A1 యూనియన్ A2 యూనియన్ AN అంటే విడివిడిగా జరుగుతూ ఉండొచ్చు, అన్ని కలిసి కూడా జరుగుతూ ఉండొచ్చు అన్నటువంటి మీనింగ్ని ఇస్తాం అన్నమాట. సో మ్యాథమెటికల్ నొటేషన్ P of A is equal to N of A by capital N. N of A అంటే ఏ అనే ఈవెంట్ జరగడానికి ఉండే అవకాశాల సంఖ్య బై టోటల్ అవకాశాల సంఖ్య. N of A by capital N. ఓకే, ఎడిషన్ థియరం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. మనం ఈ క్లాస్లో శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, సెట్ థియరీ నొటేషన్ ఏంటి అనే దాన్ని చెప్పుకున్నాం. 1-2 సార్లు ఈ వీడియో చూడండి. కొన్ని వీడియోస్ 2-3 సార్లు చూస్తేనే కానీ మనకు క్లారిటీ రాదు. వీడియో కాబట్టి తిరిగి మళ్ళీ మీరు ప్లే చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది నీడ్ అని అనుకోవట్లేదు. సో 1-2 సార్లు ఈ వీడియో మీరు చూసారు అంటే మీకు ఐడియా వస్తుంది.